समय हमारे क्वेश्चन में एलोमा महेश्वरी कहते हैं, ठीक है। ఉదాహరణకు ఒక వైద్యుడు రోగికి చికిత్స చేయడాన్ని పరిగణించండి. ఔషధం వ్యాధిని తొలగిస్తే అది సంహారం శివుడు. అదే సమయంలో వైద్యుడు శరీరానికి ఎటువంటి దుష్ప్రభావాలు హాని కలిగించకుండా చూస్తాడు. అది రక్షణ విష్ణువు. శరీరం కూడా కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి పోషించబడుతుంది. అది సృష్టి బ్రహ్మ. ఒక గురువు కూడా అదే చేస్తాడు. శిష్యుల మనస్సులో శివుడు అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. అతను ఇప్పటికీ ఉన్న సరైన జ్ఞానాన్ని విష్ణువు సంరక్షిస్తాడు. అతను కొత్త జ్ఞానాన్ని బ్రహ్మ ప్రసాదిస్తాడు. ఒక రైతు కూడా ఈ నమూనాను అనుసరిస్తాడు. అతను కలుపు మొక్కలను తొలగించి భూమిని సిద్ధం చేస్తాడు. వినాశనం శివుడు. అతను విత్తనాలు విత్తుతాడు. సృష్టి బ్రహ్మ. అతను పంటలకు నీళ్లు పోసి పోషిస్తాడు. జీవనోపాధి విష్ణు. మీరు దగ్గరగా చూసినప్పుడు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు రైతు ద్వారా పనిచేస్తున్నారా? త్రిమూర్తులు మరొక విధంగా కూడా పరస్పరం అనుసంధానించబడి ఉన్నారు. శివుని భార్య కాళి మరియు విష్ణువు కాళి సోదరుడు. విష్ణువు భార్య లక్ష్మి మరియు బ్రహ్మ లక్ష్మి సోదరుడు. బ్రహ్మ భార్య సరస్వతి మరియు శివుడు సరస్వతి సోదరుడు. విష్ణువు విశ్వాన్ని కాపాడుతాడు. శివుడు దానిని నాశనం చేస్తాడు. మొదటి చూపులో ఇవి విరుద్ధంగా అనిపిస్తాయి. అంటే వారు శత్రువులుగా ఉండకూడదా? ఎప్పుడూ లేదు. ఒక వైద్యుడు శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ ఉన్న అవయవాన్ని తొలగిస్తాడు. విధ్వంసం శివ. కానీ ఎందుకు? రోగి ప్రాణాన్ని కాపాడటానికి. సంరక్షణ విష్ణు. ఇక్కడ విధ్వంసం సంరక్షణ కోసమే జరుగుతుంది. విష్ణువు రక్షణ మరియు శివుని విధ్వంసం ఒకదానికొకటి విరుద్ధంగా ఉండవు, కానీ విశ్వ క్రమాన్ని కొనసాగించడానికే. రామస్వామి శాస్త్రి అండ్ విఘ్నేష్ ఘానపాటి. కోట్స్. వాట్ వి డూ. ముఖ పూజ. సెర్చ్. వీడియోస్. షేర్. తెలుగు. పురాణాలు. క్లిక్ ఆన్ ఎనీ టాపిక్ టు ఓపెన్. 81 శ్రీరాముడు మరియు సీతాదేవి వయస్సు.